ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. మెరుపు కలలు మెరుపు కలలు నాలా మీ జీవితం కాకూడదనే నా తాపత్రయం. మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? అది కాదత్తయ్య, అమ్మకి చెప్పకుండా అమ్మ ఒప్పుకోకుండా వ్రతం జరిపించడం కూడా కరెక్ట్ కాదు కదా. అమ్మ ఒప్పుకోదు. మీ అమ్మ ఈ రోజు కాకపోతే రేపు ఒప్పుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ వ్రతం జరిపించకపోతే రేపు భాను ఒప్పుకున్నా మీరు కలిసి ఉండలేకపోతే మాకంతకన్నా నరకం ఏముంటుందమ్మా? నా జీవితంలా మీ జీవితం కానివ్వను. ఎలాగైనా రేపు వ్రతం జరిపించాల్సిందే. అత్తయ్య, మీరు భయపడ్డట్టు ఏం జరగదు. అయినా ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు అమ్మతో గొడవ పెంచుకోవడం కరెక్ట్ కాదు కదా. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. అమ్మకి తెలిస్తే చాలా గొడవలు అవుతాయి. అలా అని వ్రతం జరిపించకుండా ఉండలేం కదమ్మా. ఇది నా కోసం. నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి సమయం. ఏమో ఆ దేవుడి దయ వల్ల భాను మనసు మారుతుందేమో. అప్పుడు మీ పెళ్లిని ఒప్పుకుంటుందేమో. ఇదంతా నువ్వు చేసిన పని వల్లే నాకెన్ని సమస్యలో చూడు. అమ్మా, తను చెప్తుంది అర్థం చేసుకో. ఇప్పుడు ఈ వ్రతాలు నోములు అంటే అత్తయ్యకి తెలిస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. అంతేరా, నేను అమాయకురాల్ని కాబట్టి మిమ్మల్ని భానుని అర్థం చేసుకుంటూ మనసులో ఉన్న బాధని కన్నీళ్లతో పోగొట్టుకుంటూ బతికేయాలి. అంతేకాని నన్ను మాత్రం అర్థం చేసుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు. నాకు నా మాటలకు విలువిచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. అమ్మా, ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? అంతేలే, నేను ఏం మాట్లాడినా మీకు అలాగే ఉంటుంది. చెప్పానుగా, నన్ను అర్థం చేసుకునే నా తమ్ముడు చనిపోయాక నాకే లోకంలో విలువే లేకుండా పోయింది. ఎవరి ఇష్టానికి వాళ్ళు చేస్తున్నారు, కానీ నా ఇష్టాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. అయినా ఈ పూజ నా కోసం చేసుకుంటున్నానా? మీరు బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి అని, అన్ని అడ్డంకులు తొలగిపోవాలి అని, ఆనందంగా ఉండాలనే కదా. నీ భార్యేమో వాళ్ళమ్మ కోసం ఏమైనా చేస్తుంది. నువ్వు నీ భార్య కోసం ఏమైనా చేస్తావు. కానీ నా కోసం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరురా, ఎవ్వరూ లేరు. ఉన్నా నా ఒక్కగానొక్క తమ్ముడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను వాడితో పాటు పోయినా ఈరోజు నాకు ఈ బాధ ఉండేది కాదు. ఎందుకత్తయ్య అలా మాట్లాడతారు? నాన్న చనిపోయి మీరేమో ఇలా మాట్లాడితే ఎలా? నేనన్న దాంట్లో తప్పే ఉందమ్మా. అందరికీ అన్నీ వాళ్ళు నచ్చినట్టు చేసుకుంటున్నారు. అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి తూతూ మంత్రంగా జరిగిపోయింది. కనీసం తర్వాత జరగాల్సిన వేడుకలు సరిగ్గా జరిపించాలని ఆశపడితే మీకు మీ అభిప్రాయాలు ఎక్కువైపోయాయి. ఇక నా గురించి పట్టించుకునేవాళ్ళు ఎవరున్నారు? అత్తయ్య, మీ మాట కాదనాలని కాదు. అమ్మకి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో మీరే ఆలోచించండి. ఎలా తెలుస్తుందమ్మా? మనసుంటే మార్గం అదే కనిపిస్తుంది. మీరిద్దరూ కలిసి ఒక విషయం గుర్తుంచుకోండి. రేపు నేననుకున్నట్టు సత్యనారాయణ వ్రతం జరగకపోతే నేనేం చేసుకుంటానో ఏమైపోతానో మీ ఊహకు కూడా అందదు.